హాయ్ హలో అందరికి నమస్తే. గత కొన్ని రోజులుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించినటువంటి రిషికొండ ఏదైతే ఉందో, మరి ఇది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి గారు భారత్ గారు ఉండడానికి నిర్మించుకున్నటువంటి ప్యాలెస్ అని చెప్పి ఎన్నికలకు ముందు గట్టిగానే ప్రచారం చేశారు. శాశ్వతమైనటువంటి ఒక మంచి బిల్డింగ్ను, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేటువంటి ఒక బిల్డింగ్ను కట్టారు కదా జగన్ గారు. మరి దాని గురించి చెప్పకుండా తప్పుదో పట్టించేటువంటి ఒప్పుకోరు వీళ్ళు. నిజాన్ని ఒప్పుకోకుండా ఎక్కడ జగన్ గారికి క్రెడిట్ వస్తుంది దాన్ని ఒప్పుకోకుండా దాని మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఇప్పుడు ప్రభుత్వ భవనం దాన్ని ఎలా వాడుకోవాలో ఆలోచిస్తున్నాం, మంత్రుల కమిటీ వేసామని చెప్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అది చెబుతూనే మళ్ళీ పైన పెచ్చులు ఊడిపోయినటువంటి ఒక డ్రామా కూడా మనం చూసాం. అయితే మరి ఈ రిషికొండకు సంబంధించి మాట్లాడకూడనటువంటి వ్యక్తులు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారంటే, ఈ రిషికొండను ఇప్పుడు పిచ్చాసుపత్రిగా మార్చాలట. ఇది మంచి సలహా, ఈ సలహాను పాటించి అంతకుమించి దాన్ని మనం ఏమీ చేయలేము అని చెప్పి ఒక పెద్ద మనిషి మాట్లాడారు. ఎవరు ఆ పెద్ద మనిషి అంటే, ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నాడు. గవర్నర్ అంటే ఏంటి అసలు? గవర్నరు రాజకీయాలు మాట్లాడడం, రాజకీయాల్లో చురుగ్గా ఇన్వాల్వ్ కావడం, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఇంకొక పార్టీని తిడుతూ రాజకీయాలు మాట్లాడకూడదు. నిష్పక్షపాతకంగా వ్యవహరించాలి. పార్టీలకు అతీతంగా తనకున్నటువంటి హక్కులను వాడి ఆ రకంగా తన బాధ్యత నిర్వర్తించాలి. కానీ లేదు మేము గవర్నర్గా ఉన్నా, రాష్ట్రపతిగా ఉన్నా, ఏదున్నా మేము మాట్లాడితే మేము చేసే రాజకీయాలు మేము చేస్తామన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అశోక గజపతి రాజు గారు చాలా సీనియర్ ఆయన, మీ అందరికీ తెలుసు. వాళ్ళ నియోజకవర్గంలో ఆయనకు మంచి పేరుందని కూడా విన్నాం. మరి అలాంటి వ్యక్తి రిషికొండకు సంబంధించి మరి పిచ్చాసుపత్రి ఏమన్నా ఉందా? 450 కోట్లు నీ ఇంటి డబ్బులు కాదవి, టీడీపీ పార్టీ ఇచ్చిన డబ్బులు కాదవి, ప్రజల యొక్క సొమ్ము, ప్రజల సొమ్ముతో నిర్మించింది అది, శాశ్వతమైనటువంటి బిల్డింగ్. అలాంటి నిర్మాణాన్ని పిచ్చాసుపత్రి చేయాలంటే ఒక్కసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకంటే కొంతమందికి ఆధారాలు కావాలి. ఒకసారి వినండి. ఇలాంటి కట్టడం స్వతంత్ర దేశంలో ఎక్కడైనా ఏ దేశమైనా జరగలేదు. మరి అమరావతిలో కట్టడాలు అయితే ఓకే, మనకి ఇలాంటి మాత్రం వద్దు మనకి. అది పిచ్చి హాస్పిటల్ చేస్తే ఏదైతే దానివల్ల మీకు అది ఒక పిచ్చి ఆసుపత్రులు చేస్తే, రిషికొండని పిచ్చి ఆసుపత్రి చేయాలంట. ఒక గవర్నర్ గారు ఈ రకంగా మాట్లాడొచ్చా? ఒక సన్మాన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించి మాట్లాడాలి, కానీ రిషికొండ పిచ్చాసుపత్రి చేస్తే. అందుకే సోషల్ మీడియా వేదిక ఈయన మాట్లాడిన తర్వాత కొన్ని కామెంట్స్ పెడతా ఉన్నారు. ఓకే పిచ్చాసుపత్రి చేద్దాం, దానిలో పేషెంట్లుగా ఇది రిషికొండ, జగన్ ప్యాలెస్, భారతీయ ప్యాలెస్ అని ఎవరైతే చెప్పారు వాళ్ళందరినీ అందులో చేర్పిద్దాం ఉన్నారు. వాళ్ళందరినీ అక్కడ ఫస్ట్ వాళ్ళనే చేర్పిద్దామని అంటున్నారు. ఈ రకంగా మాట్లాడితే ఆ రకంగానే ఆన్సర్ వస్తుంది. 200 కోట్ల పెట్టుబడిలో రిటర్న్ ఎప్పుడు రా? 450 కోట్లు పెట్టుబడి పెట్టారు కదా, రిటర్న్ ఎప్పుడు వస్తుంది? రిటర్న్ రాదంటారు. అమరావతికి కొన్ని లక్షల కోట్లు పెడతా ఉన్నారు. అక్కడ రాష్ట్రం యొక్క ఆర్థిక వనరులు అంటే ప్రతి ఆంధ్రుడిపైన నెత్తిన భారం పడుతుంది. ఆ రిటర్న్స్ వచ్చేది ఎప్పుడు? కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయినా కూడా మనం అదే అద్భుతం అంటున్నాం. ఇక్కడ మాత్రం రిటర్న్స్ రావు అంటున్నాం. ఏ రకంగా రావు నాకు అర్థం కాదు. ఏ రకంగా రిటర్న్స్ రావు? ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి. ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం అది. ఇలాంటి గవర్నర్లు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వసతి ఏర్పాటు చేస్తే, ఇప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది? వేరు ప్రైవేట్ హోటల్స్లో వేరు చోట్ల మనం సదుపాయాలు కల్పిస్తే దానికి బోర్డు ఎంత కోట్ల ఖర్చు అవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఖర్చులు ఉండదు కదా. విదేశాల నుంచి వచ్చినటువంటి వారికి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు కానీ ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి వాళ్ళ దేశాలకు వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి కట్టడం ఆంధ్రప్రదేశ్లో ఉందని గొప్పగా చెప్తారు కదా. అనేక రకాలుగా వాడుకోవచ్చు దీన్ని. దాని నుంచి ఇన్కమ్ సోర్స్ ఉంది. నిపుణులు చెప్తున్నారు ఇన్కమ్ సోర్స్ దీని ద్వారా చాలా ఉంది, అది సంపాదించి పెడుతుంది. ఇంతమంది చెప్తున్నా కూడా మరి వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇంకా ఎవరు పిచ్చోళ్ళు? ఎన్నో రకాలుగా దాని నుంచి ఇన్కమ్ సోర్స్ రావడానికి అవకాశం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నా కూడా ఇంకా ఇప్పటికీ కూడా తప్పుదో పట్టించేటువంటి మాటలే. అది కూడా ఎవరో కార్యకర్త ఎవరో మాట్లాడితే పట్టించుకోము. ఒక గవర్నర్ స్థాయి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అసలు అశోక్ గజపతి రాజు గారు ఒక గవర్నర్ ఉన్నారు కదా, ఈ మాట ఎట్లా మాట్లాడతారని చెప్పి ఒక వార్త చూసినప్పుడు
నిజం కాకుంటుందిలే అనుకున్నాను నేను. కానీ వాళ్ళ అనుకూల మీడియాలు ఉంటాయి కదా, ఒకసారి మొత్తం వెతికితే దొరికింది. మాట్లాడింది వాస్తవమే ఆయన. ఇప్పుడు విన్నారు కదా మీరు కూడా. ఇంకా ఏమన్నారు చూడండి. దౌర్భాగ్యులు కట్టాలి. సుప్రీంకోర్టు నుంచి అన్ని కోర్ట్స్ కి అఫిడవిట్స్ కూడా ఇచ్చారు. అట్లీస్ట్ దుర్భాగ్యులకైనా సముద్రగాలు తగులుతుంది. ఆ దుర్భాగ్యుల్లో ఒకరు అనుకోవచ్చు, ఆయన నెపోలియన్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ఒకరు గత జరిగిన సైకో ముఖ్యమంత్రి అనుకోవచ్చు. ఏదో చూడండి, సైకో ముఖ్యమంత్రి అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. దుర్మార్గులకైనా గాలి తగులుతుంది. ఏంటి అసలు? ఆ అఫిడవిట్లు వేశారు సుప్రీంకోర్టు, హైకోర్టులో. ఎక్కడ అఫిడవిట్లు వేశారు? దేనికోసం వేశారు అఫిడవిట్లు? ఈ రిషికోణని పడగొట్టాలని వేశారా? ఈ రిషికోణని పిచ్చాసుపత్రి చేయాలని వేశారా? ఏం వేశారా? నేను అబద్ధాలు మాట్లాడే వాళ్ళని చూశాను, అబద్ధపు ప్రచారాలు చేసే వాళ్ళని చూశాను. కానీ ఇంత దారుణమైనటువంటి అబద్ధాలను మళ్ళీ చెప్పి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళను ఒక ఆంధ్రప్రదేశ్లోనే చూస్తూ ఉన్నాము. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలే డిసైడ్ చేసుకోవాలి రిషికోణని పిచ్చాసుపత్రి చేయాలో ఇంకేం చేయాలో మరి ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి మాటలతో మీరు ఏకీభవిస్తారా? మరి ఆ పిచ్చాసుపత్రిలో మొదటి పేషెంట్ని ఎవరు చేరిస్తారు, ఎవరు చేరిస్తే బాగుంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.